హాయ్ అండి, అందరికీ నమస్కారము. నేను మీ గౌతమిని. మేము బాగున్నాము, మీరందరూ కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వ్లాగు సండే వ్లాగ్ అండి. సండే అయినా కానీ మనకి ఆడవాళ్ళకి ఇంట్లో పనులు అనేటివి తప్పవు కదా. ఇంకా నేను సండే ఉదయాన్నే లేవగానే ఇంకా బయట అయితే ఇలా క్లీన్ చేసుకుని ముగ్గు అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు ధనుర్మాసం కదా, అందుకని చెప్పి ఇలా కొంచెం పెద్ద ముగ్గులు అయితే వేసుకుంటున్నాను. ఇలా రోజు ఇలా ముగ్గు వేసుకొని ఇలా పసుపు కుంకుమ కలర్స్ అయితే వేసుకుంటాను. ఎంత చిన్న ముగ్గు వేసినా కానీ ఇలా పసుపు కుంకుమ కలర్స్ వేసుకుంటే ఆ ముగ్గుకే చాలా కళ అయితే వస్తుంది. ఇంకా ఇలా చిన్న ముగ్గే ఇలా సింపుల్గా ఇలా వేసుకొని ఇంక ఇలా పసుపు కుంకుమ కలర్స్ అయితే వేసుకుంటాను. వీటి రోజుల్లో కూడా వేసుకుంటాను నేను. ఇంక ఇప్పుడు ధనుర్మాసం కదా, ఇంకొంచెం స్పెషల్గా అయితే వేసుకుంటున్నాను. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి. నాకు ముగ్గులు రావని చాలామంది ఎగతాలు చేసేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళందరూ నన్ను ఈ ముగ్గులు చూసి మెచ్చుకుంటున్నారు. బాగా వేస్తున్నావు, బాగా నేర్చుకున్నామని. అంతే కదా, మనం ఏ పనిలో అయినా కానీ దృష్టి పెడితే ఏదైనా కానీ వస్తుంది. బాగా దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టుకుంటే ఏదైనా ఏ పని అయినా కానీ సాధించగలము. వంటలు కూడా పెద్దగా వచ్చాయి కాదు. నేనైతే పెళ్ళైన కొత్తలో అయితే వంటలు సరిగ్గా చేసేదాన్ని కాదు. నా వంటలు చూసి అందరూ ఎగతాళి చేసేవాళ్ళు. ఏంటి వండటం కూడా సరిగ్గా రాదా, అదేంటి అలా ఉండవు, ఇదేంటి ఇలా ఉండవు అని చెప్పి. ఇంకా ఇప్పుడైతే బాగా నేర్చుకున్నాను కదా, ఇంక ఇప్పుడు నేను నన్ను అలా అన్నవాళ్ళు నా చేత అయితే వండించుకొని తింటున్నారు. నువ్వు బాగా చేస్తావు, ఆ కర్రీ బాగా చేస్తావు, ఆ కర్రీ వండు, ఈ కర్రీ బాగా చేస్తావు, ఈ కర్రీ వండు అని చెప్పి నా చేత వండించుకుంటారు. మా అత్త వాళ్ళు ఊరు వెళ్తే వాళ్ళు నన్ను అడిగి చేయించుకుంటారు వంటలు. అంటే మరి నా చేత పని చేయించాలనో తెలియదు, నాకైతే వంటలు బాగా వచ్చినాయనో తెలియదు. నా చేత చేయించుకుని బాగుందని చెప్పి చెప్తారు. ఒకప్పుడు అసలు ఏం బాగాలేదు, సరిగ్గా చేయట్లేదు, సరిగ్గా నేర్చుకోలేదు అన్నారు. ఇప్పుడు ఇంకా వాళ్ళే మెచ్చుకుంటున్నారు. ఇంకా వీడియో విషయానికి వస్తే ఇక్కడైతే నేను ఉప్మా అయితే చేస్తున్నాను. ఇంకా సండే కదా, ఇంకా మా వారు కూడా ఇంటి దగ్గరే ఉన్నారు. ఇంకా ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ ఏమీ లేవు ఇంట్లో, వేయలేదు పప్పు. ఇంకా ఈ రవ్వ అయితే ఉంది, గోధుమ రవ్వ, బొంబాయి రవ్వ అయితే ఇంట్లో అయితే ఉంటాయి ఎప్పుడూ. ఇంకా ఎప్పుడైనా నేను పప్పు పోయినప్పుడు ఇంక ఇంట్లో ఇడ్లీ కానీ దోశ కానీ పిండి అయితే ఏమీ లేనప్పుడు ఇంక ఈ ఉప్మాస్ అయితే చేసేస్తాను. సేమియా ఉప్మా కూడా చేస్తాను అప్పుడప్పుడు. ఇంక ఇలా ఉప్మా చేస్తాను. ఇంక ఈ ఉప్మాలో అయితే కొన్ని జీడిపప్పులు అయితే వేసాను. ఇంక ఇంట్లో జీడిపప్పు ఉన్నాయిలే అని చెప్పి వేసాను, లేకపోతే వేయను నేను పెద్దగా, ఇంట్లో ఉన్నాయిలే అని చెప్పి వేసాను. తర్వాత ఉల్లిపాయలు, తర్వాత ఏమో ఈ టమోటాలు వేస్తాను. పచ్చిమిరపకాయలు అయితే వేయను నేను, పిల్లలు కూడా తింటారు. పచ్చిమిరపకాయలు వేస్తే పిల్లలు తింటారని చెప్పి వేయను నేను. ఇంకా కావాలి అనుకుంటే ఇంకా మా వారు అయితే పచ్చడి వేసుకొని దీంట్లోకి తింటారు, లేదనుకుంటే కారం వేసుకొని తింటారు, పైన కారం అలా చల్లుకొని తింటారు. పిల్లలిద్దరూ కొంచెం పంచదార వేయి మమ్మీ అని అడుగుతారు. ఇంకెప్పుడన్నానా కదా అని చెప్పి నేను కొంచెం అయితే వేస్తాను, ఎక్కువే వేయను. పిల్లలకి కొంచెం పంచదార అయితే పైన అలా చల్లి ఇస్తాను ఉప్మా చేసినప్పుడు. ఉప్మా ఎక్కువ ఏం చేయను నేను. ఇంట్లో చెప్పాను కదా, పిండిలు ఏమీ లేనప్పుడు, ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ అవి ఏమీ లేనప్పుడు ఉప్మాస్ చేస్తాను. ఇంకా ఆ రోజు గోధుమ రవ్వ ఉప్మా అయితే చేశాను. నాకు పెళ్లి కాకముందు ఈ రవ్వలో డిఫరెన్స్ కూడా తెలిసేది కాదు. అంటే మా అమ్మ వండి పెట్టేది, మేము తినేవాళ్ళమే. నాకు అసలు వంటగదిలోకి ఎప్పుడు వెళ్ళి నేను ఇలా వంటలు ఏం చేసింది లేదు పెళ్లి కాకముందు. పెళ్ళైన తర్వాత ఒకరోజు మా అత్త ఏం చేశారంటే, 5 months అయితే మా అత్త వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం మేము పెళ్ళైన కొత్తలో. మా అత్త అయితే ఇడ్లీకి పప్పు అయితే నానపోసారు. ఇడ్లీ పిండి అయితే నానపోయి ఇన్ని గ్లాసెస్ పోయి నానపెట్టు, తర్వాత నేను మిక్సీ వేస్తాను అన్నారు. నేనేమో బొంబాయి రవ్వ అయితే నానపెట్టాను. నాకు ఇప్పుడు ఇవన్నీ తలుచుకుంటే ఒక్కొక్కసారి నవ్వు వస్తుంది. కానీ ఒక్క విషయంలో అయితే ఇంకా మెచ్చుకోవట్లేదండి నన్ను. ఆ విషయం ఏంటో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇక్కడ ఉప్మా అయితే రెడీ అయింది. ఉప్మా అయితే పిల్లలకైతే పెట్టేసి మేము కూడా తినేసేసాము. తర్వాత ఇంకా పిల్లలకి రోజు స్లిప్స్ అయితే రాసిస్తున్నాను కదా, ఇంకా ఆ రోజు కూడా స్లిప్స్ అయితే రాసిచ్చాను. చికెన్ బిర్యానీ కావాలా, మటన్ బిర్యానీ కావాలా అని. ఈవినింగ్ స్నాక్స్ ఏమో ఎగ్ దోశ లేదంటే గారెలు ఏ కావాలా అని చెప్పి సెలెక్ట్ చేసుకోమని స్లిప్స్ రాసిచ్చాను. ఇంక వాళ్ళైతే చికెన్ బిర్యానీ అయితే సెలెక్ట్ చేశారు. ఇంకా మా వారైతే చికెన్ అయితే తీసుకొచ్చారు. ఇంకా చికెన్ అయితే వాష్ చేసేసుకొని కొంచెం ఏమో కర్రీ చేసేసాను. తర్వాత ఇంకా కొన్ని పీసెస్ అయితే తీసుకొని ఇంకా బిర్యానీకి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఉప్పు, పసుపు, కారము, తర్వాత దాంట్లో కొంచెం గరం మసాలా పౌడర్ ఉంటుంది కదా, అదైతే వేసుకొని ఇలా నిమ్మకాయ అయితే పిండుకుంటున్నాను. ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అవేం వేయకుండా ఇంక ఇలానే కలుపుకోవాలి, ఉప్పు, పసుపు, కారము, ఈ గరం మసాలాతో. తర్వాత ఇదేమో అల్లము, చిన్నులపాయలు, టమోటా ఒకటి, తర్వాత జీలకర్ర, ధనియాలతో అయితే అలా మిక్సీ వేసుకున్నాను. అది వేసుకున్నాను. తర్వాత దాంట్లో కొంచెం పెరుగు అయితే యాడ్ చేసుకున్నాను.
తర్వాత బాగా ఇలా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకొని ఇలా మూత పెట్టేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే మ్యారినేట్ చేసుకోవాలి. ఇంకా ఈ లోపు అయితే నేను బిర్యానీ ప్రాసెస్ అయితే బిగించేస్తున్నాను. ఫస్ట్ అయితే ఒక చెట్లో ఏమో కొన్ని వాటర్ అయితే తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇంకొక చెట్టు తీసుకొని దాంట్లో కూడా కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకొని ఉల్లిపాయలు అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్ లాగా బాగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కన్నా ఇంకా కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఒక పక్కన నేను వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను కదా ఒక చెట్లోకి, దాంట్లోకి కొంచెం లెమన్ అయితే పిండుకుంటున్నాను. నిమ్మకాయ పిండుకోవటం వల్ల మనకి రైస్ అనేటివి పొడి పొడిగా అయితే వస్తాయి. తర్వాత ఇదిగోండి ఇంకా దీంట్లోకి బిర్యానీ స్పైసెస్ అయితే వేస్తున్నాను. నా దగ్గర ఉన్న బిర్యానీ స్పైసెస్ అయితే వేసాను. చెక్క, లవంగాలు, ఇంకా తర్వాత జాపత్రి, ఇంకా ఉంటాయి కదా మరాఠీ మొగ్గ, అవన్నీ అయితే వేసాను. బిర్యానీ ఆకులు, ఇంకా సోంపు, ఇంకా అవన్నీ వేసుకున్న తర్వాత దీంట్లో కూడా మసాలా అయితే వేసుకున్నాను. కొంచెము అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇదిగోండి ఇలా అయితే ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్. ఇంకా తర్వాత ఇదిగోండి మ్యారినేట్ చేసుకున్నాం కదా చికెన్. ఇంకా చికెన్ అయితే ఈ ఆయిల్లోనే కొంచెం మళ్ళీ మసాలా దినుసులు అయితే వేసుకున్నాను ఆయిల్లో కూడా. ఇంకా ఆయిల్లో ఇంకా మసాలా దినుసులు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంక చికెన్ కూడా వేసేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇంకా దీంట్లోకి మనము ఉప్పు, కారము అవేమి ఇప్పుడేమీ యాడ్ చేయ అవసరం లేదు. ఏదన్నా తగ్గింది అనుకుంటే మీరు ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. ఇంకా మూత పెట్టేసేసుకొని ఒకసారి కలిపేసేసుకొని మూత పెట్టేసేసుకోవాలి. తర్వాత ఇది కూడా నేను ఒక 10 మినిట్స్ అయితే బియ్యం అయితే నానబెట్టాను. బాస్మతి రైస్ ఎక్కువసేపు ఏం నానబెట్టే అవసరం లేదు. ఒక 10 మినిట్స్ నానబెడితే సరిపోతుంది. ఇంక తర్వాత ఈ వాటర్ కూడా బాగా తెల్లినవి. ఇంకప్పుడైతే దీంట్లో అయితే రైస్ అయితే యాడ్ చేసుకున్నాను. రైస్ యాడ్ చేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి. తర్వాత ఇదిగోండి ఇటువైపు ఏమో చికెన్ అయితే ఉడుకుతుంది. ఒక 10 మినిట్స్ ఉడితే సరిపోతుంది. మనము ఒక 30 మినిట్స్ అయితే మ్యారినేట్ చేసుకుంటాం కదా. ఇంక ఈలోపు రైస్ కూడా ఉడికేసినాయి. అంటే బాగా మెత్తగా ఉడక అవసరం లేదు, కొంచెము పొలుగ్గానే ఉండాలి. తర్వాత ఇదిగోండి ఇటువైపు కర్రీ అయితే రెడీ అయింది కదా. దీంట్లోకి అయితే మనం ఒకసారి ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, ఫ్రై చేసుకున్నాం కదా ఆనియన్స్, ఇందాక ఫ్రైడ్ ఆనియన్స్ అవైతే కొంచెం అయితే యాడ్ చేసుకుంటున్నాను. మొత్తం యాడ్ చేసుకోకూడదు, కొంచెం యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇక రైస్ అయితే ఇంక ఇలా స్ట్రైనర్ ఉంటుంది కదా, ఇంకా దాంతో అయితే వాటర్ను బియ్యాన్ని ఇలా సపరేట్ చేసుకుంటూ ఇంకా రైస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇదిగోండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. రైస్ అనేటిది ఇలా ఉడితే సరిపోతుంది, పర్ఫెక్ట్గా అయితే వస్తుంది బిర్యానీ. చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లోనే. బయట ఎక్కువ ఖర్చు పెట్టి తినే కన్నా మనం ఇంట్లో తక్కువ ఖర్చుతో చేసుకోవచ్చు. అండ్ హెల్త్ కూడా మంచిది. బయట తింటే అంత మంచిది కాదు హెల్త్కి. నేను ఈ మధ్య ఇంట్లోనే చేస్తున్నాను. ఇంకా ఇలా అయితే రైస్ అయితే మొత్తం యాడ్ చేసుకోవాలి. సగం రైస్ యాడ్ చేసిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా అవి ఒకసారి ఈ రైస్ మీద అయితే చల్లుకోవాలి. ఇలా చల్లుకున్న తర్వాత మళ్ళీ ఇంకా రైస్ అయితే యాడ్ చేసుకోవాలి. కొంచెం ఇలా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేటిది. ఇంకా తర్వాత ఇదిగోండి ఇంక కదమా రైస్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. మేము అంతకుముందు బయట తెచ్చుకొని బిర్యానీసే తినేవాళ్ళమే. ఇంకా మా బాబుకి అయితే ఈ మధ్య అపెండిక్స్ సర్జరీ అయితే చేయించాము. ఇంకా బయట ఫుడ్ అయితే ఎక్కువ తినకూడదంట పిల్లలకి, మనం కానీ బయట ఫుడ్ తింటే హెల్త్కి మంచిది కాదు. మేము అంతకుముందు బయట ఫుడ్ తినేవాళ్ళము. ఇంక ఇప్పుడు ఆ బయట ఫుడ్ అయితే ఏమీ తినట్లేదు. తర్వాత ఇదిగోండి ఇంకా పైన కూడా ఇలా అయితే ఫ్రై చేసుకున్నాం కదా ఆనియన్స్, అవి కూడా వేసేసేసుకొని మూత పెట్టేసేసుకొని సిమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ అయితే మూత తీయకుండా అలా అయితే మగ్గనివ్వాలి. తర్వాత కొంచెం వాటర్ అయితే నేను చల్లుకుంటున్నాను పైన. అంటే కొంచెం ఎల్లో కలర్ అయితే వేసుకున్నాను, ఫుడ్ కలర్. ఇది ఆప్షనల్ అండి, మీ ఇష్టము, వేసుకుంటే వేసుకోండి లేదనుకుంటే లేదు. కొంచెం పిల్లలు కలర్ఫుల్గా ఉంటే తింటారు కదా, అందుకని చెప్పి నేను ఎల్లో ఫుడ్ కలర్ అయితే యాడ్ చేశాను. ఎల్లో ఫుడ్ కలర్ ప్లేస్లో కొంచెం పసుపు వేసుకొని వాటర్ యాడ్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. ఇంకా తర్వాత ఇదిగోండి ఇలా అయితే రెడీ అయింది. మనము ఆ కలర్ వాటర్ వేసిన ఒక 2 మినిట్స్ ఆగిన తర్వాత అయితే స్టవ్ ఆపేసేసుకోవాలి. నేనైతే ఎప్పుడు చేసినా కానీ ఇలానే చేస్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇదిగోండి పీసెస్ అయితే ఇలా అయితే ఉన్నాయి, చాలా టేస్ట్గా ఉంటుంది. అండ్ ఇది బిర్యానీ రైస్, నేను దావత్ ఉంటుంది కదా బిర్యానీ రైస్, అవైతే తీసుకున్నాను. ఇదిగోండి పిల్లలకైతే ఇంకా బాక్స్లో అయితే వేసిచ్చాను. ముక్కలు కూడా చూసారు కదా సాఫ్ట్గా అయితే ఉడికినాయి, చక్కగా టేస్ట్గా ఉంటుంది. ఇంకా తర్వాత పిల్లలకు పెట్టేసిన తర్వాత నేను కూడా తినేసాను. నార్మల్గా రైస్ వచ్చేసి ఇవి కేజీ 150 రూపీస్ అండి. మనము కేజీ అంటే ఒక 2 టైమ్స్ అయితే చేసుకోవచ్చు. అదే బయట మనం బిర్యానీ కొన్నామంటే ఒక్కొక్కటి 300-400 కంటే తక్కువ అయితే ఎక్కడా ఉండదు బిర్యానీ. అండ్ ఇంట్లో చేసుకోవటం కూడా చాలా మంచిది కదా, మనము మంచి ఫుడ్ తింటున్నట్టు అనే ఫీల్ అయితే ఉంటుంది మనకి. తర్వాత ఇదిగోండి కర్రీ అయితే చేశాను నేను. కేజీ చికెన్ అయితే తీసుకొచ్చారు, కొంచెం కర్రీ చేశాను, కొంచెం బిర్యానీలోకి అయితే యూజ్ చేశాను. తర్వాత పిల్లలు ఈవినింగ్ స్నాక్స్ ఇలా
ఎగ్ దోశ అయితే అడిగారు కదా, ఇంకా అలా ఎగ్ దోశ అయితే చేశాను. మా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంక ఈ వీడియో అయితే ఇదేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.